చేయకూడదు, ఏది నేర్చుకోకూడదు. సో జనరల్గా ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే ఏం నేర్చుకోకూడదు. ఎందుకు నేర్చుకోకూడదు అంటే ఎక్కడ దొరుకుతారో మనం తెలుసుకోవాలి. సో చాలామంది మెయిన్గా దొరికేది కెరీర్ గ్యాప్ వాళ్ళు ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టినప్పుడు దొరికేది ఎక్కడ అంటే కేటీ సెషన్స్లో దొరుకుతారు. నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఖచ్చితంగా చాలాసార్లు దొరికే అవకాశాలు ఉన్నాయి. అండ్ ఆ టైంలో డిస్కషన్ కానీ టెక్నికల్ వర్డ్స్ మనకు తెలియకపోవడం వీటన్నిటి వల్ల మనం అప్పుడు తెలుస్తుంది. అండ్ తర్వాత వచ్చేసి స్టాండప్ మీటింగ్ అండ్ టీమ్స్ మీటింగ్. ఖచ్చితంగా ఏంటి అంటే ఈ రెండు సినారియోస్లో ఎక్కువగా దొరికేదానికి ఫేక్ ఎక్స్పీరియన్స్ వల్ల ఛాన్స్ ఉంది. అండ్ కొంత మీరు తడబడ్డం కానీ ఈ మీ బిహేవియర్ ఇది యాటిట్యూడ్ భయపడడం కానీ ఇవన్నీ చూసిన తర్వాత ఏంటి అంటే వాళ్ళు ఇంకా మీ వెనకాల పడి మీ పక్కనే కూర్చొని మిమ్మల్ని ఫోర్స్ చేస్తూ ఉంటారు అనమాట. అది చేయండి, ఇమీడియట్గా ఇప్పుడే చేయండి, అలాంటి పరిస్థితులు. ఎందుకంటే మీరు జెన్యూనా కాదని తెలుసుకోవడం వాళ్ళ ఉద్దేశం. కొంచెం హెరాస్మెంట్ కూడా జరిగేదానికి అవకాశం అయితే ఉంది. అండ్ దెన్ టూల్ సైడ్ వెళ్ళాలి, టూల్ డెవలప్మెంట్ సైడ్ వెళ్ళొచ్చు, ఫ్రెషర్గా వెళ్ళొచ్చు. కాకపోతే ఏంటి అంటే 2018 వరకు మెయిన్గా జావా అనేది బేస్ చేసుకొని మీరు ప్లాన్ చేసుకోవచ్చు. అప్పుడు మీకు ఫ్రెషర్గా అవకాశం ఉంటుంది. కానీ అదే కేసులు కాకుండా అందుకంటే ఎక్కువ గ్యాప్ ఉంది, అందుకంటే తక్కువ గ్యాప్ ఉన్నా, ఎక్కువ గ్యాప్ ఉన్నా, మ్యాక్సిమం ఏంటి అంటే డెవలపర్ సైడ్ కెరీర్ గ్యాప్ ఉంటే ప్రిఫర్ చేయకపోవడమే కరెక్ట్. కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళు అటువైపు అసలు నేర్చుకోవద్దు, అంటే టైం వేస్ట్ అవుతుంది. అంటే ఇంకోటి ఏంటి అంటే హరీబరీలో కెరీర్ గ్యాప్ వల్ల నాకు ఇమీడియట్గా 2 నెలల కోర్స్ నేర్చుకో 3 నెలల జాబ్ రావాలి అంటే పరిస్థితి ఉండదు. మినిమం 6 months పడుతుంది. అది మనం అర్థం చేసుకోవాలి. ఓపిక్గా చాలా జాగ్రత్తగా కష్టపడాలి. అండ్ దెన్ అన్నిటికంటే ఇంపార్టెంట్ నెవర్ గివ్ అప్.